తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ ఎంతో చిన్నది జీవితం. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతో పాటు శిష్య బృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు గురువుని ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా అని అడిగాడు. మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం, మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకొని క్షణక్షణం ఆనందంగా జీవించాలి అన్నాడు. అదెలా అని అడిగాడు శిష్యుడు. ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యి పైన నీళ్లు కాస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చెప్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు. వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. తను గమనించింది వాస్తవమా కాదా అని 1కి 2 సార్లు సరిచూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికి నిజమేనని అర్థమైంది. అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు? ఎంతో విలువైన చందనం కొయ్యలను వంట చెరుకుగా వాడటమేమిటి అని మనసులో అనుకున్నాడు. భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతూ ఉండటం గమనించాడు. అదే విషయాన్ని శిష్యుడు బాధగా బంగారం లాంటి చందనాన్ని మంటపాలు చేయడం గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి, చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు, అందుకే వాటిని పొయ్యిలో పెట్టి తగలబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టి ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయ, ద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం, ఇలాంటి వాటితో ఎంతో కాలం వృధా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది అని వివరించాడు. జీవితం చాలా చిన్నదని, భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమని, ప్రతి క్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోకపోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్య బృందం ముందుకు సాగారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.